హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే తేజ, చెప్పండి. అంటే వాలంటీర్స్ రాజీనామా ఎందుకు చేశారంటే, ఇప్పుడు ఇంటింటికి వాళ్ళే తిరుగుతారు కాబట్టి డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వైసీపీకి పనిచేయడానికి, వైసీపీకి ఓపెన్ గా పనిచేయడానికి, వాలంటీర్ గా కొనసాగితే వైసీపీకి పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి మేము రాజీనామా చేసాం. మాకు సంబంధం లేదు, మేము వైసీపీ కార్యకర్తలు, వైసీపీ పనిచేస్తున్నాం, దాన్ని ఆపే అవకాశం ఎవరికి ఉండదు కాబట్టి ఓపెన్గా నేను నల్లగున్నా కదా నవ్విపోతే నాకేమవుతుందని బరి తెగించి పనిచేస్తుంది. ఇప్పుడు కానీ ఇప్పుడు మీరు చెప్పిందంతా జనానికి అర్థం అవుతుందంటారా సార్? చెప్పాలా మనం. ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి కావాలని చెప్పేసి ఇదంతా చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు. అదే చెప్పే నా కొడుకులకు దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, డిబేట్ కి రమ్మని చెప్పండి, ఏ చౌరాస్తాకు వస్తారు రమ్మని చెప్పండి, చెప్పిడ్చి కొడతాం నా కొడుకులని. చంద్రబాబు నాయుడు గారు ప్రజల గురించి ఆలోచించే మనిషి, ప్రజల గురించి ఉన్నటువంటి పార్టీ, ప్రజల కొరకు పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబందుల పార్టీ కాదు, వైసీపీ లాగా దోసుకునే పార్టీ కాదు, కోడి కత్తులు కొడవల సంస్కృతి మాది కాదు. అనునిత్యం ప్రజల గురించి పనిచేసినటువంటి పార్టీ. 70 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి ఓపెన్ టాప్ జీబులో ఎండకు ఏ విధంగా తిరుగుతుందో, నువ్వు 40 సంవత్సరాలు నువ్వు ఏసీ బస్సులో ఏ విధంగా తిరుగుతున్నావు. రారాబాయి ఒక గంట నిల్చొని నువ్వు ఎండలో తెలుస్తుంది. అదే బస్సులో ఆ బస్సు అంబులెన్స్ గా మార్చి తీసుకోవాల్సి వస్తుంది. అది మా నాయకుడి యొక్క నిబద్ధత. ప్రజల గురించి ఏ విధంగా ఈ మండు టెండర్లో కూడా ప్రజలకు అనువాదం చేస్తున్నారు, ప్రజల గురించి బహిరంగంగా రోడ్ షోలో తిరుగుతున్నారు. ఆయన చూస్తూనే ప్రజలందరూ. అంత ఓపిక నీకుందా? ఓ గంట ఎండలో నిల్చోలేవు నువ్వు. రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా పనికొస్తావు? రాష్ట్ర ప్రజలు నిన్ను ఏ విధంగా నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్. అలాగే ఇప్పుడు అందరి దృష్టి కూడా పిఠాపురం నియోజకవర్గం మీద ఉంది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కూడా ఒక మంచి నేత, అక్కడ వరుసగా 2 సార్లు కూడా విజయం సాధించిన వ్యక్తి వర్మ గారిని కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పోటీ చేస్తున్నారు. సో అంటే ఇప్పటికీ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, అక్కడ కొంతమంది అసంతృప్తితో ఉన్నారు టీడీపీ కార్యకర్తలు, వంగ గీత గారికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దాని గురించి మీరేం మాట్లాడారు? అదంతా ఏం లేదు మా తేజ. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన కూటమిలో ఉన్నటువంటి పార్టీకి, ఒక పార్టీకి అధ్యక్షుడు. ఈ కూటమి మన బొత్తు ధర్మం ప్రకారంగా ఒక కూటమి నాయకుడు ఆ యొక్క టికెట్ ఆశించినప్పుడు ఖచ్చితంగా దానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఎవరైనా పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఆ టికెట్ ఆశిస్తే, గతంలో మన నాయకుడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మన పార్టీ నాయకుడు ఉండు కాబట్టి దాని మీద మనం గట్టిగా పట్టుబట్టడం జరుగుతుంది. కానీ ఒక కూటమికి సంబంధించిన నాయకుడే, ఆ పార్టీ అధ్యక్షుడే ఆ టికెట్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఈక్వేషన్స్లో కొంత వరకు కొంగుపాటు ఖాయం. అయినప్పటికీ కూడా వర్మ గారు కూడా మొదట్లో వ్యతిరేకించినప్పటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి నేను గెలిపించే బాధ్యత తీసుకుంటానని తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ పనిచేస్తుండ్రు. కేవలం ముద్రగడ్డ లాంటి దొంగలే ఆడ మొన్నటి వరకు కాపు మూసుకేసుకొని, ముద్రగడ్డ, హరిరామ జోగయ్య కాపు పక్షపాతిగా మూసుకేసుకొని, కాపులో మూసుకేసుకొని వీడికి వచ్చి రోజు ఒక లెటర్ రాసుకుంటూ, జోగడు బాగడు ఇద్దరు కలిసి రోజు ఒక లెటర్ రాసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఏ విధంగా వైరం సృష్టించాలని అనేక పన్నగలు పన్నిండ్రు. తర్వాత ఫెయిల్ అయ్యిండ్రు. ఆ ముసుగు పీకేసరికి ఏమైంది, వాళ్ళు వైసీపీ కరడు కట్టిన వైసీపీ కార్యకర్తలను తెలిసిపోయింది. ఆ తర్వాత పోయి వైసీపీ కండ వేసుకోవడం, కొడుకు టికెట్ వేసుకుని తీయించుకోవడం, ముద్రగడ అక్కడ ఓపెన్గా అక్కడ వచ్చి పనిచేయడం. కాపులకు దగా చేసి కాపులకు వెన్నుపోటు పొడుచున్నటువంటి వెన్నుపోటుదారుడు ముద్రగడ పద్మనాభం. హరిరామ జోగయ్య వాడు ఒక వేస్ట్ ఫెలో. ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అందుకే బహిరంగ సభలో క్లియర్గా చెప్పాలి, చెప్పుతోడు కొట్టినంత పని అయింది కదా, నాకు ఎవడో గొట్టంగాడి చెప్పే సలహాలు నాకు అవసరం లేదు, సూచనలు నాకు అవసరం లేదు, నా శక్తి ఏందో నాకు తెలుసు, నా బలం ఏందో నాకు తెలుసు, నాకు ఎవడు సలహాలు సూచనలు నాకు అవసరం లేదని క్లియర్గా చెప్పిండు. అప్పుడు ఏమైపోయింది, వాళ్ళు కప్పుకున్నటువంటి కాపు పక్షపాతం ముసుగు తొలగిపోయింది. ఇప్పుడు కరెంటు కట్టిన వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు వాళ్ళు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అక్కడ వచ్చి కాపు ఓట్లను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళ ముఖం మీద గాండ్రించి ఉమ్మేయడం జరుగుతుంది. ఎవరు వాళ్ళ ముఖం కూడా చూడట్లేదు. అక్కడ ఉన్నటువంటి అత్యధికంగా కాపు ఓట్లు, కాపు ఓటర్లు, ముద్రగడ కానీ వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుల ముఖం ఎవరు చూడట్లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీతో గెలుస్తారు. అక్కడ తెలుగుదేశం పార్టీ దాంట్లో పూర్తి సహకారం ఉంటుంది. ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం. అయితే వంగ గీత గారు కూడా మరి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో మరి ఒక పెద్ద ఫైట్ అయితే ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా. వంగ గీత కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు నిజమే.
పవన్ కళ్యాణ్ కూడా ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడిగా ఒక పార్టీ, ఒక కాపులకు అనుకూలంగా ఉన్నట్టు ఒక పార్టీ ఉన్నప్పుడు కాపులందరూ కూడా జనసేనకు అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు ఈరోజు. మా నాయకుడు కూడా రేపు అసెంబ్లీలో ఉండాలి, 4 నాయకులు ఉండాలి. రేపు వంగగీత గెలిచిన తర్వాత కూడా ఏమవుతుంది? గెలిచినా కానీ కాపు గెలుస్తుంది కదా. వంగగీత అందుకే చెప్పారు, మీరు గెలిచి దుర్మార్గుడిని సపోర్ట్ చేయకండి, ఒక రాక్షసుని పార్టీ నుంచి పోటీ చేస్తుండ్రు, అనవసరంగా మీ పేరు పొడగొట్టుకోకండి, అనవసరంగా మన కాపులలోనే వైరం క్రియేట్ చేసే ప్రయత్నం చేయకండి. ఆ ముద్రగడ్డ లాంటి హరిరాజ జోగయ్య లాంటి బ్రోకర్ల మాట విని అనవసరంగా మీరు పేరు పొడగొట్టుకోకండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. గీతమ్మ మీరు కూడా మా చెల్లి లాంటి వాళ్ళే, అక్క లాంటి వాళ్ళే, అనవసరంగా పోటీలు చేయకండి, వేస్ట్ అని చెప్పారు. పోటీలు ఉన్నప్పటికీ కూడా ఆమెకి ఏం ఓట్లు పడవు. అనుకూల పవన్ కళ్యాణ్ గారికి అనుకూలత వాతావరణం అక్కడ క్రియేట్ అయిపోతుంది కూడా, అయిపోయింది కూడా ఆల్రెడీ మోస్ట్ ఆల్. పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఖాయం. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైము ఒకరే పోటీ చేశారు కాబట్టి ఓడించగలిగారు. ఈరోజు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన అభిమానులు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నాయకులు, సామాజిక వర్గం అంతా కూడా ముక్తఖండంతో తెలుగుదేశం పార్టీ కూడా అందరూ కలిసి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించాలని అందరూ ఆలోచించారు. తెలుగుదేశం పార్టీ కూడా సంపూర్ణ మద్దతు దానికి తెలుపుతుంది. దీంట్లో ఎవరెన్ని ఆలోచించినా, ఎవరు ఎన్ని జిమ్మికులు చేసినా అక్కడ ఫెయిల్ అయిపోవడం ఖాయం. పిఠాపురంలో ఖచ్చితంగా భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖచ్చితం, నిశ్చితం. అంటే గతంలో చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు వంగగీత గారు అక్కడ ఎమ్మెల్యే కూడా గెలిచడం చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైపు వస్తారంటారా? ఇప్పుడు ప్రజారాజ్యం ఉన్నప్పటి పార్టీ, ప్రజారాజ్యం ఆ యొక్క టైం వేరే, ప్రజారాజ్యం ఉన్నప్పుడు టర్మ్ అనేది వేరే. రాజకీయాల్లో కొంత మాత్రం ఒక మానవత్వం కనిపించేది, కానీ ఇక్కడ మానవత్వం ఎక్కడుంది? ఆ రోజు ప్రజారాజ్యం పుట్టినప్పుడు, ప్రజారాజ్యం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఈ యొక్క రాజన్న కడుపులో రాక్షసుడు పుట్టినట్టు ఈడు పుట్టాడు కదా, నత్తిపకోడి. ఈ యొక్క హంతకుడు పరిపాలిస్తున్నట్టు రాష్ట్రం అది. ఆ హంతకుడి పార్టీలో ఉండి ప్రజలకు ద్రోహం తలపెట్టినట్టు అవుతాం, కానీ ప్రజలకు మేలు ఇప్పటికి జరగదు కూడా జరగదు. సొంత కుటుంబ సభ్యులనే హతమార్చినటువంటి హంతకుడు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వదిలిపెడతాడు? ఈరోజు చూడండి, ఒకటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సచివాలయాన్ని సెక్రటరీని కూడా కుదరబెట్టిండు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న సంపద అంతా సర్వనాశనం చేసిండు. ఎక్కడెక్కడ ఏ సందులకు అప్పులు పుట్టాలో అన్నిటి అప్పులు తీసుకొచ్చాడు. మొన్న 4 రోజుల క్రితమే ఆర్బీఐ నీకు అప్పు ఇచ్చే ముఖమే అప్పు ఇచ్చే పరిస్థితి లేదు, నీకు అప్పు అడిగే ముఖమే లేదని చెప్పి కాడకట్టుగా చెప్పారు. అప్పుడు పుట్టే పరిస్థితి లేదు, సంపద సృష్టించే ముఖం లేదు, ఇక్కడక్కడ లాభాలు వచ్చే ప్రసక్తే లేదు, వలసలని ఆపే దమ్ము లేదు. ఉన్న వాళ్ళంతా వలసపోయారు. వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా, బిజినెస్ కమ్యూనిటీ మొత్తం కూడా వలసపోయింది. అక్కడ ఉన్నారు ఎవరు? వృద్ధులు, వికలాంగులు, ఏం శాతగానో వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ ఓటు గురించి ఒక నాటకం ఆడావు. ఇప్పుడు నువ్వు అధికారంలో కోసం ఏ విధంగా ఇస్తావురా పోయి ఓటు? అది నీకు తెలుసు. చేతులు ఎత్తేసి ముఖం మార్చేద్దామని నీకు తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వు ఆ వృద్ధుల పెన్షన్ రాజకీయ అవకాశంగా వాడుకుంటున్నావు. నువ్వు ఉద్దేశపూర్వకంగా, ఇదొక పరోక్షంగా వాళ్ళని హతమార్చినవు. నువ్వు ఉద్దేశపూర్వకంగా ఖజానాలో డబ్బులు లేవు. 19,000 కోట్లు ప్రజా ఖజానాలో, ట్రెజరీలో డబ్బులు ఉండాలా. 3,000 కోట్ల రూపాయలు నువ్వు ఒక డబ్బులు వేసి వీళ్ళందరినీ కూడా ఉసగలిపి నీ యొక్క వాలంటీర్ల ముసుగులో నీ కార్యకర్తల ద్వారా వాళ్ళందరినీ పెన్షన్ గురించి ఆ సచివాలయ కార్యాలయానికి పంపించి మండు టెండర్లో వాళ్ళు అనారోగ్యం పాలై ఎండకు వాళ్ళు చనిపోయే విధంగా నువ్వు పరోక్షంగా వాళ్ళని హతమార్చినావు. ఇది క్లియర్లీ మర్డర్. జగన్మోహన్ రెడ్డి మీద ఇది ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలా. ఆ చీఫ్ సెక్రటరీని ఇమ్మీడియట్లీ బర్తరఫ్ చేయాలి. ఎన్నికల కమిషన్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను, మా నాయకులందరూ కూడా లెటర్ రాయడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు రానున్న 2 రోజులలో వాళ్ళ మీద యాక్షన్ జరగకపోతే ఎన్నికల కమిషన్కి ఆశ్రయిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.